అందరికీ నమస్తే అండి. ఏప్రిల్ 30వ తేదీన సింహాచలం దేవస్థానం చందనోత్సవం సందర్భంగా అక్కడ గోడ కూలి 7 భక్తులు మరణించారు. సో ఇది ఇంకా ఆ కుటుంబాల్లో విషాదం చల్లారలేదు, ఆ కుటుంబాల్లో కన్నీరు కరగలేదు. ఇప్పటికీ కూడా ఆ దుఃఖాన్ని తలుచుకొని ఆ కుటుంబాలు విలపిస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మర్చిపోయింది, మీడియా మర్చిపోయింది, రాష్ట్రంలో చాలా వర్గాలు చాలామంది మర్చిపోయారు. అసలు ఈ ఘటనకు కారకులైన వారిని గుర్తించారు. గుర్తించడంతో కొంతమందిని సస్పెండ్ చేశారు, ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, అక్కడితో వదిలేశారు, చేతులు దులిపేసుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. అమ్మయ్య ప్రభుత్వ పని అయిపోయింది, చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చేసాము, కారకులైన వారిని సస్పెండ్ చేసాము, ఇంకా మన పని అయిపోయింది అనుకొని రాష్ట్రంలో పాలకులు ఉన్నారు. కానీ ఇంకా అక్కడితో అయిపోయిందా? అయిపోతే ఇంకేముంది? భవిష్యత్తులో సస్పెండ్ అయిన వాళ్ళు 3 నెలల్లో మళ్ళీ వస్తారు, లేదా 6 నెలల్లో మళ్ళీ వస్తారు కదా. సస్పెన్షన్ ఎంతసేపు ఉంటుంది? సుదీర్ఘకాలం ఉండదు కదా. 3 నెలల్లో రావచ్చు, 6 నెలల్లో రావచ్చు. వాళ్ళ గట్టిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నెల రోజుల్లోనే వచ్చేస్తారు. మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కదా కావాలి. కనీసం వాళ్ళ మీద ఒక 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో పక్కన పెట్టేయడం కదా కావాలి. వాళ్ళ తోకలు వాళ్ళ లింకులు మూలాల్లోకి వెళ్ళి కట్ చేయడం కదా కావాలి. కానీ అది చేయలే. నిజానికి ఈ కేసులో విచారణ కమిటీ చాలా సీరియస్ నివేదిక ఇచ్చింది. ఎవరైతే విచారణ కమిటీని వేశారో ఆ కమిటీ చాలా సీరియస్గా దర్యాప్తు చేసింది, చాలా లోతుగా దర్యాప్తు చేసింది. ఒకటి, ఈ గోడ నాసిరకంగా కట్టారు, తక్కువ కాలంలో కట్టారు, సరైన పునాది లేదు, నాసిరకం మెటీరియల్ వాడారు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, అసలు ఆగమ శాస్త్ర నిపుణులను కూడా సాంప్రదాయబద్ధంగా సంప్రదించకుండా హడావిడిగా కట్టారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. అంటే ఫక్తు 100% తక్కువ టైంలో కట్టారు, నాసిరకంగా కట్టారు, అంటే నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనిపిస్తోంది. సో దీనికి బాధ్యులుగా ఎవరు? అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్న కె లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అనధికారికంగా నిర్మాణం చేపట్టాడు, లోపాలను పట్టించుకోలేదు, నాసిరకం మెటీరియల్ వాడాడు, అధికారులు చెప్పారు కాబట్టి కట్టేశాడు. అలాగే ఏపీటీడీసీ కార్యనిర్వాహక ఇంజనీర్ కె రమణ ప్రసాద్ పథకం కింద డిజైన్ బాధ్యతలు కలిగి ఉన్నప్పటికీ నిర్మాణ లోపాలను అసలు పట్టించుకోవాలి, విస్మరించాడు. అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి కమిటీ సూచించింది. అలాగే 7 అధికారులను సస్పెండ్ చేశారు. తీవ్ర నిర్లక్ష్యంగా ఉండడం, పర్యవేక్షణ లేకపోవడం, ఆదరాబాదరాగా కట్టడానికి వీళ్ళే కారకులని కె సుబ్బారావు ఈఓ సింహాచలం దేవస్థానం, డీజీ శ్రీనివాసరాజు కార్యనిర్వాహక ఇంజనీర్, కె రమణ కార్యనిర్వాహక ఇంజనీర్, కెఎన్ఎస్ మూర్తి ఇంజనీర్, ఏబివిఎల్ఆర్ స్వామి ఇంజనీర్, మదన్ మోహన్ సహాయ ఇంజనీర్, కె బాబ్జీ జూనియర్ ఇంజనీర్, ఈ 7 మీద కూడా సస్పెండ్ చేశారు. కానీ ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? కేవలం సస్పెండ్ చేసి వదిలేయడం వల్ల వాళ్ళల్లో భయం వస్తుందా? ఫ్యూచర్లో ఇంకో చోట ఏదో దేవస్థానంలో జరుగుద్ది అనుకుందాం, వాళ్ళను కూడా సస్పెండ్ చేసే వదిలేస్తారు కదా. సో దీనివలన నేను మొదటి నుంచే చెప్తున్నాను, ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో పొలిటికల్ ఆబ్లిగేషన్స్కి లొంగకూడదు, లంచాలకి అవినీతికి లొంగకూడదు. ఎవరో వీళ్ళు లాబింగ్ చేస్తున్నారే, వీళ్ళ తరపున ఎవరో ఒక నాయకుడు వకాలతో పుచ్చుకొని లాబింగ్ చేస్తున్నాడు పార్టీ పెద్దలతో, ప్రభుత్వ పెద్దలతో. ఇది అనుకోని జరగలేదు, కావాలని చేయలేదు. ఎవరు కావాలని చేయరు, ఎవరు అనుకోని చేయరు, ఎవరు ప్రీప్లాన్డ్గా చేయరు. కానీ వాళ్ళు అక్కడ ఉన్నది ఎందుకు? క్వాలిటీ కోసమే కదా. వాళ్ళు అక్కడ ఉన్నది ఎందుకు? ఒక గోడ కూడా కట్టలేకపోతే ఇంకెలాగండి? ఒక గోడ కట్టలేరా? అంత హడావిడిగా అంత నాసిరకంగా కడతారా? ఇది కళ్ళెదురుగా జరిగిన నిర్లక్ష్యం కదా, చాలా తప్పు కదా, క్షమించరాని తప్పు కదా. సో అందుకే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. అసలు నేను చూస్తున్నా, గత 10 రోజుల నుంచి చూస్తున్నా, ఏమైనా దీని మీద వార్త వస్తుందా, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారని వార్త వస్తుందా, క్రిమినల్ కేసులు ఏమైనా నమోదు చేశారా, ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ చేశారా, వీళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారా అని చూస్తున్నా. రావట్లా, ఉండట్లా. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక మంత్రి గారి దగ్గరికి ఎక్కడికో వెళ్ళారంట, మంత్రి గారు పోనీలే పాపం అని చెప్పి అనుకున్నారంట. అలాగే ఒక 2 ఎమ్మెల్యేలను ఏమన్నా సంప్రదించారంట, వాళ్ళిద్దరు కూడా పోనీలే పాపం అనుకున్నారంట, అనుకొని ఇంకా చూసి చూడనట్టు వదిలేస్తున్నారనమాట. సో ఇది తప్పు, క్షమించరాని తప్పు. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నమోదు చేయడం వల్ల నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ ఏమవుతారని కాదు, భవిష్యత్తులో ఎవరూ కూడా ఆ నిర్లక్ష్యాన్ని అమలు చేయరు, అంత నిర్లక్ష్యంగా ఉండరు. అటువంటి విషయాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. భవిష్యత్తులో ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటే వీళ్ళకి శిక్ష పడాలి. అలా జరిగితేనే కంట్రోల్ అవుతాయి ఇటువంటి ఘటనలు, లేకపోతే మాత్రం ఎవరూ కంట్రోల్ చేయలేరు.